ఏం లేదు సార్, మేం గతంలో మీ బావగారి కంపెనీ ప్రోడక్ట్స్కి ఏజెంట్స్గా ఉండేవాళ్ళం. చిన్న భేదాభిప్రాయం వల్ల మాకు సప్లై మానేశారు. మీరు ఎలాగైనా తిరిగి మాకు ప్రోడక్ట్ సప్లై చేయొచ్చు అనే లెటర్ మీద మీ బావగారి సంతకం చేయించిస్తే చాలు. ఆ తర్వాత విషయం మేం చూసుకుంటాం. బావ సంతకమా? ధరణి మేడం సైన్ చేసినా సరిపోతుంది. కాగితం మీద సంతకం పెడితే చాలు. సరుకు ఎలాగోలాగా మేం తీసుకెళ్తాం. బావ ఆర్ ధరణి సైన్ చేయించిస్తే 2 కోట్లు పక్క కదా? మాటంటే మాటే సార్, డౌటే పెట్టుకోవద్దు. అప్రూవల్ లెటర్ మీద సంతకం పెడితే చాలు. సరే, ఆ ఫైల్ నాకు ఇవ్వండి. ఇద్దరిలో ఎవరో ఒకరి చేత నీ సంతకం పెట్టిచ్చిస్తాను. సైన్ అయిన తర్వాత క్యాష్ ఇస్తే ఈ ఫైల్ ఇస్తాను. క్యాష్తో వచ్చి మీకిచ్చాకే ఫైల్ తీసుకెళ్తాం. సరే, మీరు వెళ్ళండి. ఓకే సార్. సంతకం ఎలా పెట్టించాలి? చాలా మార్కులు తగ్గాయి, ర్యాంకు మారింది. మమ్మీ డాడీ కోపం చేస్తారు. ఈ ప్రోగ్రెస్ కార్డు మీద ఎలా సైన్ చేయించాలి? బావ సంతకాన్ని ఈ పేపర్ మీద ఎలా పెట్టించాలి? మామయ్య, ఏంటమ్మా భవిష్య? చిన్న హెల్ప్ చేస్తావా మావయ్య? అదేంట్రా, నువ్వు అడిగితే చిన్నదో పెద్దదో ఏ హెల్ప్ అయినా చేస్తాను. చెప్పు, ఏం చేయమంటావు? నాకు మార్కులు తక్కువ వచ్చాయి, ర్యాంకు మారింది. ఈ ప్రోగ్రెస్ కార్డ్ మీద సంతకం పెట్టమంటే మమ్మీ డాడీ తిడతారని భయమేస్తుంది. నువ్వే ఏదైనా చెప్పి ఈ ప్రోగ్రెస్ కార్డ్ మీద సంతకం చేయించవా? ఈ సంతకాల సంగతి ఏంట్రా బాబు? ఈ ప్రోగ్రెస్ కార్డుని అడ్డం పెట్టి ఈ కాగితాల మీద కూడా సంతకాలు లాగిచ్చేస్తాను. ఓ పని అయిపోతుంది, 2 కోట్లు నావైపోతాయి. నువ్వు ఇచ్చావు కదమ్మా, ఓకే. నేను బావకి అక్కి సరి చెప్పి ఎలాగోలాగా ప్రోగ్రెస్ కార్డు మీద సంతకాలు చేస్తాను, సరేనా? చాలా థ్యాంక్స్ మావయ్య. థ్యాంక్స్ ఎందుకురా? నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రాపో. వెళ్ళు, నేను సంతకం చేస్తాను. వెళ్ళమ్మా. ఏంటి తమరు ఎలా వచ్చారు? మీతో చిన్న పని. నాతోనా? ఏంటిది? ఎందుకు జంకుతున్నావు? అబ్బే, జంకేం లేదు బావా. పనే, కానీ నా పని కాదు, నీ పని. నీ పని కాందానికి నువ్వెందుకు వచ్చావు? అయినా నా పని నువ్వు గుర్తు చేసేదేంటి? అంటే బావా. చూడు శ్రవణ్, చెప్పేదేదో స్ట్రైట్గా చెప్పు, సాగదీసి నా టైం వేస్ట్ చేయకు. మరేం లేదు బావా, భవిష్యత్ ఇప్పుడు ఫస్ట్ ర్యాంకే కదా. అది కొత్తగా చెప్పేదే ఉంది, ఫస్ట్ ర్యాంకే. అంటే బెస్ట్ మార్కులే కదా. మార్కులు రాకుండా ర్యాంక్ ఎలా వస్తుంది? ఈసారి మార్కులు తగ్గి ర్యాంక్ మారిందంట. అందుకే ప్రోగ్రెస్ కార్డు మీద నీ సంతకం చేయించడానికి రావడానికి భయపడుతుంది. భవిష్యత్ భయపడుతుందా? అవును బావా, అది చాలా భయపడుతుంది. అందుకే ఎలాగైనా డాడీ చెప్పి సైన్ చేయొచ్చో మావయ్య అంటూ
ప్రోగ్రెస్ కార్డ్ నా చేతిలో పెట్టింది. నా దగ్గరికి రావడానికి భయం ఏంటి? ఫస్ట్ వస్తే సంతోషం, వెనకపోతే భయం. పిల్లలు మామూలే కదా బావా. అంతేలే, సర్లే ఇవ్వు. హలో, చెప్పండి. రేపు మార్నింగ్ ఆఫీస్లో కలవండి 10 o'clockకి. ఓకే. దాని చదువు విషయంలో శ్రద్ధ తీసుకునే తరుణి నేను సైన్ చేస్తే నాకు చెప్పకుండా ఎందుకు సైన్ చేశారంటుంది. అందుకే ధరణి చేత సైన్ చేయించుకో. ఓ పని అయిపోతుంది, 2 కోట్లు వచ్చినట్టే అనుకుంటే ఈ ట్విస్ట్ ఏంటి? ఛ! ఆవిడ గారు అంత తేలిగ్గా సంతకం పెడుతుందా? ఏంటి ఆలోచిస్తున్నావు? వెళ్ళు. అలాగే బావా. అమ్మగారు జ్యూస్ తీసుకొస్తాను. సరే. అక్క, భవిష్యత్కి ఈసారి కాస్త మార్కులు తక్కువ వచ్చాయట. అందుకని అది ప్రోగ్రెస్ కార్డు మీద మీతో సంతకం చేయించుకోవడానికి భయపడుతుంది. నాకిచ్చి కొంచెం సంతకం చేయొచ్చో మావయ్య అంది. బావ దగ్గరికి వెళ్తేనేమో నీతో సంతకం చేయొచ్చు అన్నారు. అందుకే నీ దగ్గరికి తీసుకొచ్చా. మార్కులు తగ్గడానికి నా బెడ్ రెస్టే కారణమని దానికేం తెలుసు. సరే, ఇలా ఇవ్వు. అమ్మగారు జ్యూస్ తీసుకో. అచ్చో, కాస్త ఆగొచ్చుగా. వేరే పనిలో ఉన్నాను కదా, అక్కడ పెట్టి తర్వాత ఆగుతా. ఆదిత్య గారు, ఆదిత్య గారు. అయిపోయింది నా పని అవుట్. ఏంటి ధరణి, ఏమైంది? ఎందుకు అలా వచ్చావు? భవిష్యత్కు మార్కులు తక్కువగా వచ్చాయట. అవును, శ్రావణ్ చెప్పాడు. అందుకేగా నీతో సంతకం చేయించుకోమని చెప్పాను. మార్కులు తగ్గింది భవిష్యత్కు, బుద్ధి తక్కువైంది శ్రావణ్కి. ఏంటి ధరణి? ఈ పేపర్స్ చూడండి. ఏంటి నువ్వు చేస్తున్న పని? ఎందుకు ప్రోగ్రెస్ కార్డు అడ్డు పెట్టుకుని దొంగ సంతకాలు చేయించుకోవాలని చూస్తున్నావు? బావా, ఎందుకింత నాటకానికి దిగజారావు? ఎంత కమ్ముడిపోయావు? ఎందుకు ఇలాంటి కక్కుర్తి పనులు చేస్తున్నావు? ఆస్తి కావాలన్నావు, పావలా వాటా రాసిచ్చాను, సరిపోలేదా? వీటి మీద సంతకాలు చేస్తే ఏమవుతుందో తెలుసా నీకు? ఎందుకు మమ్మల్ని చీట్ చేయాలని చూసావు? నీ వ్యసనాలకి డబ్బులు సరిపోవట్లేదా? వాళ్లతో చేతులు కలిపి మాతో సంతకాలు చేయించుకున్నందుకు ఎంతగా అగ్రిమెంట్ చేయించుకున్నావు? బావా, డబ్బు కాసిపడిన వాస్తవమే. కానీ ఆ డబ్బు నా వ్యసనాలకో మరో ఖర్చుకో కాదు. సిటీ అవుట్స్కట్స్లో ఒక మంచి రిసార్ట్ బేరానికి వచ్చింది బావా. కేవలం 2 కోట్లే. వస్తే అది తీసుకుంటే మంచి లాభాలు వస్తాయి. నన్ను నష్టపరుద్దాం అనుకున్నావా? అయితే ఆ విషయం మాతో నేరుగా చెప్పొచ్చుగా.
అంత లాభం వచ్చేదే అయితే ఆదిత్య గారు కాదండ్రిగా. బావతో నేరుగా మాట్లాడే ధైర్యం లేక దీప్తికి ఈ విషయం చెప్పాను. తను అడగనంది. ఈ సంతకాలు చేస్తే వాళ్ళు 2 కోట్లు ఇస్తామన్నారు. అందుకని దొంగ సంతకాలు చేస్తానని ఒప్పుకున్నావు. దీనికి ధైర్యం వచ్చింది, కానీ చెప్పడానికి ధైర్యం రాలేదా? ఆఫ్టర్ ఆల్ 2 కోట్లకు ఆశపడి నా కంపెనీకి 20 కోట్ల నష్టం తెద్దాం అనుకున్నావా? 20 కోట్ల? అవును, 20 కోట్లే కాదు, మన కంపెనీ బ్రాండ్ ఇమేజ్ కూడా డ్యామేజ్ అవుతుంది. వాళ్ళు గతంలో మన కంపెనీ ఏజెంట్స్గా ఉండి అదే పేరున డూప్లికేట్ ప్రోడక్ట్స్ అమ్మారు. అందుకే వాళ్ళ ఏజెన్సీ క్యాన్సిల్ చేశాం. ఆ విషయం నాకు తెలీదు. అబద్ధాలు ఆడకు శ్రావణ్. నీకన్నీ తెలుసు, కానీ నీ కక్కుర్తే నీతో ఇలాంటి పనులు చేస్తుంది. ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. మారకపోతే నీకు ఈ పొజిషన్ కూడా ఉండదు. తృప్తి లేని వాళ్ళు సుఖపడలేరు, ఇలా చీ కొట్టించుకుంటారు. జన్మెత్తగానే సరిపోదు, మనిషి అనిపించుకోవాలి. ఇలాంటి మోస పనులు చేసే నిన్ను నా మొగుడని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. ఇంకెప్పుడు ఇలాంటి వెధవేషాలేకు. నిజంగా ఏదైనా మంచి ఆఫర్ వస్తే నాకు కానీ ధరణికి కానీ చెప్పాలి, లేదా మేనేజర్కి చెప్పాలి. అంతేగాని దొంగ ప్లాన్లు రాంగ్ రూట్లో ఎంచుకుంటే ఈ ప్లేస్ కూడా లేకుండా పోతుంది. జాగ్రత్త, బీ కేర్ఫుల్. వెళ్ళు. ఆదిత్య, ధరణి, బాబు ఆదిత్య. ఏంటత్తయ్య గారు, ఏంటి హడావిడి? ఆ పళ్ళాలు, పువ్వులు, చీర, సారా తీసుకొచ్చారేంటి? ఏంటి విశేషం? ఏం లేదమ్మా, ఆదిత్య చంద్రలేఖని ప్రేమకిచ్చి పెళ్లి జరిపిస్తాను, ముహూర్తాలు పెట్టుకుందాం అని రమ్మని పిలిపించాడు కదా. ముహూర్తాలకి ముందు అమ్మాయికి చీర సారా పెట్టి ఏదైనా ఆభరణం తన మెళ్ళో వేసి మా అమ్మాయి అనిపించుకోవటం మా ఆనవాయితీ. అందుకని ఇవన్నీ తెచ్చాను. అలాగా, చాలా సంతోషం. మా అమ్మాయి తరఫున మేముండి మీ అబ్బాయి ముచ్చట ఆనవాయితీ నెరవేరుస్తాం. తనని మీ అబ్బాయికి ఇస్తామని మాటిచ్చాక తను మీ అమ్మాయే కదా, మళ్ళీ ప్రత్యేకంగా ఇదంతా చేసి మా అమ్మాయి అనిపించుకోవడం ఏంటి? వాళ్ళ ఆనవాయితీ అంటున్నారుగా, ఒక్కొక్కరిది ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. సరే, మీ పద్ధతి ప్రకారం మీరు కానివ్వండి. లేకా లేకా వస్తున్నా బావా. ఏంటి బావా? మీ బావ నిన్ను వాళ్ళ అబ్బాయికిచ్చి చేస్తానన్నారు కదా, అందుకే వాళ్ళ ఆనవాయితీ ప్రకారం నీకు బంగారం పెట్టి ఈ బంగారు బొమ్మని వాళ్ళ బంగారం అనిపించుకుంటారట. అంటే నీకు పసుపు కుంకాలు పసిడి పెట్టి ఈ పిల్ల ఈ రోజు నుంచి మా పిల్ల అని పిలుచుకుంటారంట. మా పిల్లని పిలుచుకోవటం ఏంటి, బంగారం పెట్టి రిజర్వ్ చేసుకోవడం ఏంటి? ఇదేం పద్ధతి? సిటీ బస్లో సీట్ కోసం ఖర్చు వేస్తామే, అలాంటిదే ఇది. మా పద్ధతి మాది. ఏం పద్ధతి అంటావే? లేక రేపు వాళ్ళింటికి వెళ్లాల్సిందానివి. వాళ్ళ పద్ధతి ప్రకారం నడుచుకో, నువ్వు పద్ధతులు నేర్చుకో. నాకు కూడా మీ పద్ధతుల ప్రకారం పరీక్షలు పెట్టారు కదా, ఇది కూడా అంతే. అయినా నీకేం పరీక్ష ఏం పెట్టడం లేదుగా, పద్ధతి పాటించి బంగారం పెడుతున్నారు, అంతే కదా. ఇంకేంటి ఆలోచన? పిన్ని, తనేం చేయాలో చెప్పు. నా కోడలు చేయాల్సింది ఏమీ లేదు, అలా వచ్చి కూర్చుంటే చాలు. రాలేక వచ్చి కూర్చో. ఏంటి అప్పుడే కోడలు అంటున్నారు? ఇప్పుడు కాదే, నువ్వు పుట్టిన దగ్గర నుంచే
వరుసకి నా కోడలవుతావే కోతి మహమా. పైగా రేపు నా కొడుక్కి పెళ్ళానివి కాబోతున్నావు. కోడలనక ఏమంటారే కోతి మహమా. రా అలా వచ్చి కూర్చో. ఇదిగో కోతి మొహం గీతి మొహం అన్నావంటే బాగోదు. తప్పులేక కాబోయే అత్తగారిని అలా అనకూడదు. ఇంకా కాలేదు కదా, అయినప్పుడు చూద్దాం. ఏంటే అయినప్పుడు చూద్దాం అంటావు? మా వాణ్ణి చేసుకోవా ఏమిటి? అదేం లేదులే పిన్ని, మొన్నే కాస్త పెళ్లి విషయంలో డిస్టర్బ్ అయింది. ఆ డిస్టర్బెన్స్లో అలా మాట్లాడుతుంది. అయినా ప్రేమని త్యాగం చేశానన్నాడు, మళ్ళీ ఎలా చేసుకుంటున్నాడు బావా? త్యాగమైనా తెగింపైనా నీకోసమే కదా డియర్. నిజంగా నువ్వు ఆకాష్ని ప్రేమించావనుకుని నేను త్యాగానికి సిద్ధపడ్డానే గాని అది అబద్ధం అని తేలేక నా ప్రేమ రీజనరేట్ అయింది. అది చాలా చాలా డబుల్ స్ట్రాంగ్గా. నీకోసం నేను ఏమైనా చేస్తాను. నీ మీద ఇదివరకు ప్రేమ మాత్రమే ఉండేది, ఇప్పుడు జాలి, దయ, సానుభూతి అన్నీ ఉన్నాయి. సానుభూతితో నన్నేం పెళ్లి చేసుకోవద్దు. శుభమా అంటూ పూలు పళ్ళు పెట్టడానికి వస్తే ఏం మాటలేవి? వాడు మంచోడు కాబట్టి, నువ్వంటే ఇష్టం కాబట్టి ముందుకొచ్చాడు. అలా అంటావ్? పెళ్లి చేసుకోకుండా గూడచర్ల అలా మిగిలిపోతావా ఏంటి? వదిలే పిన్ని, తన మాటలు పట్టించుకోకు. లేక వాదాలు మానేసి కూర్చో. ఇంకా ఎదురు తిరిగితే బావకి డౌట్ వస్తుందేమో. ఆవిడ పిల్ల అని పిలుచుకోగాని నేనేమన్నా ప్రేమ్కి పెళ్ళాన్ని అయిపోతానా? ఏమిటి అలా చూస్తున్నావా? వచ్చి కూర్చో. అమ్మ ధరణి, హారతి పళ్ళం అక్షంతలు తీసురామా. అలాగే అత్తయ్య గారు. రావే కోడలి పిల్ల. పదలేక వెళ్ళి కూర్చో. చూడండి లేక ఎంత సిగ్గుపడుతుందో. నేనేం సిగ్గుపడటం లేదు. అంటే నువ్వు సిగ్గు వదిలేసావా? ధరణి ధరణి ఏదో సరదాగా అందిలేవే. నువ్వు కూడా పెట్టమ్మా. మీరు కూడా పెట్టండి. ప్రేమో, ఈ చైన్ తీసుకొని కోడలు మెళ్ళో వేయరా. అతను వేయడం ఏంటి? వాడే వెయ్యాలి, కట్టుకోబోయేది వాడేగా. లేక పద్ధతి ప్రకారమే జరగాలి. ప్రతిదానికి ఏంటి నీ ప్రశ్నలు? ప్రేమ్, ఆ చైన్ వే. కోడలి పిల్ల, ముందు నాకు, తర్వాత వాడికి, ఆ తర్వాత ఇక్కడున్న పెద్దోళ్ళందరికీ నమస్కారం చేసి ఆ ఆశీర్వాదం తీసుకోవాలి. కానివ్వలేక నాకు పనుంది. రా. అలా కాదు, కాళ్లకు నమస్కారం చేయి. అది పద్ధతులు తెలిసింది కాదమ్మా, నువ్వు కాస్త నేర్పు. నాకన్నా పెద్దవాళ్ళు, రేపు కోడలిగా వచ్చాక మీరే గట్టిగా చెప్పాలి. గట్టిగా కాదు,
వంగదీసి వీపు విమానం మూత మోగించి మరీ నేర్పుతా